ప్రభువైన యేసుక్రీస్తు శిలువ అర్థమైతే ఓడిపోయినటువంటి అపవాది సైన్యం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు శిలువ అర్థం కాకపోతే అపవాది నన్ను శోధిస్తున్నాడు, అపవాది నన్ను భయపెడుతున్నాడు. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న మా అత్తగారికి దయ్యం పట్టింది. మీ అత్తగారి పేరు ఏం పేరంటే, మా అత్తగారి పేరు మేరీ. అంటే బాప్తీసం తీసుకుందా? తీసుకుంది, 30 ఏళ్ళు అయింది. మరి 30 ఏళ్ళు బాప్తీసం తీసుకొని దయ్యం పట్టడం ఏంది? బాప్తీసం తీసుకుని 30 ఏళ్ళు అయితే ఇప్పుడు నీ దగ్గరికి దయ్యం రాగలదా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనబరిస్తే, అంత అవమానం చేస్తే యేసుప్రభు శిలువలో అపవాది సైన్యాన్ని ఆయన నమ్ముకొని రాత్రికాలంలో దయ్యం కనిపించిందంటారు. అది పగలే కనిపించదు, మేల్కొంటేనే కనిపించదు. కల్లో కనిపించడం ఏంటి విచిత్రం? కాకపోతే పగలే కనిపించదు, దయ్యం ఉంటే కదా నా ఉద్దేశం ఏంటి? దానికి శరీరం ఉండదు, దయ్యానికి శరీరం ఉండదు. శరీరం లేకపోతే గాలి మనకు కనిపించకపోతే ఇక దయ్యం ఎట్ట కనపడుతుంది? మామూలు గడుతూ కనిపించింది, కల్లో కనిపించింది దయ్యం. అందుకని నిద్ర మేరకు భయపడుతుంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు. దయ్యానికి భయం మనం అంటే.